నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు టీచర్లే తెలంగాణ భవిష్యత్తు నిర్మాతలన్న రేవంత్ రెడ్డి 10,006 ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందించిన సీఎం ఎన్నో కుట్రలను ఛేదించి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్న సీఎం తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ కు అధికారం కల్లేనని రేవంత్ జోస్యం ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక తరువాతే కొత్త ఉద్యోగాల భర్తీ 60 రోజుల్లోనే రిపోర్టు సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు కేంద్ర పథకాలను అందిపుచ్చుకుంటే త్వరగా కోలుకోవచ్చన్న చంద్రబాబు వరద సాయంపై ప్రతిపక్షం విమర్శలను తిప్పికొట్టిన సీఎం ఒకే దేశం ఒకే ఎన్నికతో ప్రజలకు మేలు జరుగుతుందన్న చంద్రబాబు జమిలి ఎన్నికలకు దేశమంతా మద్దతివ్వాలని వ్యాఖ్య విశాఖలో ఐటీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు టీసీఎస్ సంసిద్ధత 10,000 మందికి ఉపాధి సామాజిక మాధ్యమంలో వెల్లడించిన లోకేష్ పేదల్లో సూక్ష్మ పోషకాల లోపాన్ని నివారించేందుకు కేంద్రం కీలక నిర్ణయం 2028 వరకు ఉచిత ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీకి ఆమోదం ఔషధాలు వ్యాక్సిన్లలో వాడే ప్రోటీన్ల అభివృద్ధిపై పరిశోధనలకు నోబెల్ 3 శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్రంలో అత్యున్నత అవార్డు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నప్పటికీ పేదలు బంగారం అమ్మి ప్రైవేటు పాఠశాలలకు పంపే పరిస్థితిలో మార్పు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇందుకు కారణాలు అన్వేషించి తెలంగాణ భవిష్యత్తు నిర్మించే బాధ్యతను నూతనంగా నియమితులైన ఉపాధ్యాయులే తీసుకోవాలని సూచించారు. కూతురు కవిత, బంధువు వినోద్ ఓడిపోగానే పదవులు కట్టబెట్టిన కేసీఆర్ 10 ఏళ్లలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్కు ఎప్పటికీ మళ్లీ అధికారం ఇవ్వబోరని అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో కొత్తగా నియమితులైన 10,006 ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులతో కలిసి ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందించిన సీఎం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే విద్యకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక చెడు వ్యసనాల బారిన పడుతున్న యువతను సరైన దారిలో పెట్టేందుకు స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ, ఐటీఐల ఆధునికీకరణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 11న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు వెల్లడించారు. టీచర్లే తెలంగాణ వారధులు, భవిష్యత్ నిర్మాతలన్న సీఎం పేద విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకోవాలని ఉద్బోధించారు. ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు నామోషీగా భావిస్తున్నారన్న రేవంత్ ఇందుకు కారణాలను అన్వేషించి ఆ పరిస్థితిని మార్చే బాధ్యత టీచర్లపైనే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ కలిపితే 30,000 పాఠశాలలు ఉన్నాయి. 24 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేట్ లో 10,000 పాఠశాలలు, 34 లక్షల చదువుకుంటున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో మీకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారా? అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారా? ఉపాధి కూలికి పోయి మెడ మీద ఉన్న తాలి పుస్తకాలు అమ్మైనా పిల్లల్ని కాన్వెంట్ స్కూళ్లకు, ప్రైవేట్ స్కూళ్లకు పంపించాలనుకుంటారు. ప్రభుత్వ పాఠశాలకు పంపించాలంటే అదేదో నామోషి అయినట్టు మనం ఇవాళ ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. మనం తెలంగాణ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించడమే కాదు, వాళ్ళను భవిష్యత్తులో డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఐఎఫ్ఎస్లుగా, ప్రజాప్రతినిధులుగా, రాష్ట్ర ఎమ్మెల్యేలుగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన బీఆర్ఎస్ కు అవేమీ పట్టడం లేదని విమర్శించారు. తెలంగాణను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తుంటే కేటీఆర్, హరీష్ రావులు అడ్డు తగులుతున్నారని ఆరోపించారు. తెలంగాణ సమాజం పట్ల మాజీ సీఎం కేసీఆర్ కు ఎందుకంత కోపమని ప్రశ్నించారు. మీ నోటిఫికేషన్ కూడా ఏదో ఒక రకంగా అడ్డుకోవాలని కొరివి దయ్యాలు ఏదో రకంగా మీకు ఉద్యోగాలు రాకుండా చూడాలని చేసి నేను ఒక మాట అడగదలుచుకున్నా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారిని. నీ బిడ్డకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నావు, వినోద్ రావుకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చుకున్నావు. తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న పిల్లలు
పరీక్షలు రాసి ఎదురు చూస్తుంటే టీచర్ల నియామకాలు చేపట్టాలని ఒక్క రోజైనా నువ్వు ఆలోచన చేసినవా? రోజు కాళ్ళ కట్టబెట్టడానికి బిల్లారంగల్ ఇద్దరు ఊరి మీద వదిలి నిన్న కూడా కలెక్టరేట్ ఆఫీసులలో ఏదో రకంగా తిరకాసు పెట్టుని ఇవాళ కార్యక్రమం జరగొద్దని ఇద్దరికిద్దరు బడి తిరుగుతున్నారు. నీకు 10 ఏళ్ళు ఇచ్చిండ్రు, మీరు నిజంగానే ఈ కొలువులు ఇచ్చినుంటే ఇవాళ వాళ్ళకి ఆ బాధ ఎందుకు ఉంటుండే? నువ్వు ఎందుకు దాచుకొని బతకాలు చూస్తుండే? వాళ్ళు ఎట్లా పోయినా ఎట్లా ఏడ్చినా వాళ్లకు మళ్ళా అధికారం అనేది రాదు. అనంతరం నూతన ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రతిజ్ఞ చేయించారు. కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగుల కలలు కల్లలయ్యాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. 60,000 మందికి నియామక పత్రాలు అందించామని, అది కాంగ్రెస్ ప్రభుత్వ ఘనత అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలో ఎలాంటి వాస్తవం లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత ఇచ్చిన నియామక పత్రాలు 40,000 దాటలేదని స్పష్టం చేశారు. 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ ఇస్తామని, ఇప్పుడు 11,066 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తోందన్నారు. అందులో బీఆర్ఎస్ హయాంలోనే ఇచ్చిన డిఎస్సీలోని 6,000 పోస్టులు ఉన్నట్టు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 30,000 నియామక పత్రాలకు సంబంధించి నియామక ప్రక్రియలు మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసినట్టు కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. తరువాత తెలంగాణ భవన్లో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత మహమ్మద్ అలావుద్దీన్ బీఆర్ఎస్లో చేరిన కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్, తెలంగాణలో పండుగ శోభ లేకుండా పోయిందన్నారు. ఈసారి దసరా చేసుకునే పరిస్థితి లేకుండా సీఎం రేవంత్ రెడ్డి భయానక వాతావరణం సృష్టించారని విమర్శించారు. 100 రోజులలో చేస్తానని చెప్పిన ఒక్కదానికి కూడా పైసలు లేవట. మూసీకి మాత్రం 1,50,000 కోట్లు ఖర్చు పెడతారట. ఇప్పుడు మీకు నెలకు 2,500 ఇస్తే మీరు కమిషన్ ఇస్తారా రేవంత్ రెడ్డికి? రైతు బంధు ఇస్తే రైతులు కమిషన్ ఇస్తారా? తులం బంగారం ఇస్తే కమిషన్ ఇస్తారా? ఇయ్యరు. మరి ఏం చేయాలి రేవంత్ రెడ్డి? మూసీ పేరు మీద 1,50,000 కోట్లల్లో 1,00,000 కోట్లు దొబ్బాలే. అందులో సగం రాహుల్ గాంధీకి వాళ్ళ బావకు, సగం రేవంత్ రెడ్డికి వంచుకోవాలి. ప్రజల సొమ్ము మంచిగా మింగాలి. ఇది వాళ్ళ స్కెచ్. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాతే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణపై 24 గంటల్లో ఏకసభ్య న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏకసభ్య కమిషన్ 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. మంత్రివర్గ ఉపసంఘం సూచనల మేరకు ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణ కోసం 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని సీఎం సూచించారు. అంతకుముందు ఎస్సీ వర్గీకరణ చేయకుండానే తెలంగాణలో డీఎస్సీ నియామకాలు చేపట్టడాన్ని నిరసిస్తూ ఎంఆర్పీఎస్ నేతలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ పార్సీగుట్టలోని ఎంఆర్పీఎస్ కార్యాలయం నుంచి ట్యాంక్ బండ్ వరకు ర్యాలీకి బయలుదేరిన ఎంఆర్పీఎస్ నేతలను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఎంఆర్పీఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అనంతరం ఇందిరా పార్క్ వద్దకు చేరుకున్న ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో పాటు ఎంఆర్పీఎస్ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు అన్యాయం చేశారని మందకృష్ణ ఆరోపించారు. మాదిగ జనాభాకు తగ్గట్టు 11% రిజర్వేషన్ ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఆర్డినెన్స్ తీసుకొస్తున్నది ఎవరు? అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ అమలు చేస్తామనేది రేవంత్ రెడ్డి గారు కాదా? ఆ మాటకు విరుద్ధంగా వర్గీకరణకు అమలు చేయకముందే రేవంత్ రెడ్డి శాఖ పట్ల ఉండబడే విద్యాశాఖలో 11,000 పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తూ మాదిగలకు రావాల్సిన న్యాయమైన వాటా రాకుండా మాలలకు మాయి దోషపెట్టే కుట్రలు చేస్తుంటే కనీసం మేము నిరసన వ్యక్తం చేయద్దా? ఏమైనా దాడులు చేస్తున్నామా? ఆయన హామీలు ఇవ్వవచ్చు, ఆయన విస్మరించవచ్చు, కానీ విస్మరించను అని చెప్పి నిరసన వ్యక్తం చేసే హక్కు వాళ్ళ మాదిగలకు లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి గారు మూల్యం తెలంగాణలో బీసీ కులగణన ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 60 రోజుల్లోగా బీసీ సామాజిక ఆర్థిక కులగణన పూర్తి చేసి డిసెంబర్ 9లోగా నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. అయితే సర్వే చేసే యంత్రాంగం తమ వద్ద లేనందున ఓ శాఖకు అప్పగించాలని బీసీ కమిషన్ కోరగా ప్రణాళికా శాఖకు అప్పగించారు. బీసీ కమిషన్, ప్రణాళికా శాఖ మధ్య సమన్వయకర్తగా సీనియర్ ఐఏఎస్ను కేటాయించాలని సూచించారు. సర్వే పూర్తయితే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లొచ్చని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
కేంద్ర పథకాలను అందిపుచ్చుకుంటూ వెళితే రాష్ట్రానికి జరిగిన నష్టం నుంచి వీలైనంత త్వరగా కోలుకొని మళ్లీ నెంబర్ 1గా ఎదుగుతామని సీఎం చంద్రబాబు చెప్పారు. రానున్న రోజుల్లో ఒక్క ఏపీలోనే 75,000 కోట్లు ఒక్క రైల్వే మౌలిక సదుపాయాల కోసమే ఖర్చు చేస్తున్నారని వివరించారు. దక్షిణ భారతదేశంలో బెంగళూరు, చెన్నై, అమరావతి, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలను కలిపేలా బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం కోసం 2 రోజుల ఢిల్లీ పర్యటన సాగిందని వివరించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం చెప్పారు. స్టీల్ ప్లాంట్ నష్టాలకు ప్రత్యామ్నాయాలు ఆలోచించాలన్నారు. హర్యానా ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ తప్పడంపై వైసీపీ చేసిన వాదనను సీఎం తప్పుపట్టారు. ఈవీఎంలపై చెత్త మాటలు మాట్లాడటానికి జగన్కు సిగ్గుండాలని ధ్వజమెత్తారు. ప్రకాశం బ్యారేజ్ ధ్వంసం చేయాలని కుట్ర పన్నిన వాళ్లు వరదల్లో తమ పనితీరును విమర్శిస్తారా అని చంద్రబాబు మండిపడ్డారు. 19లో ప్రజాభిప్రాయ ప్రకారం వచ్చిందా? చెత్త మాటలు మాట్లాడడానికి సిగ్గుండాలి. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం. అందుకే వీళ్ళ మామూలుగా మాట్లాడడం అర్థం కాదు. ప్రజలకు కూడా చెప్పాలి. ఈ వ్యక్తుల యొక్క మనస్తత్వం, వీళ్ళ బిహేవియర్, వీళ్ళ యాటిట్యూడ్. ఇండ్ల మీద దాడి చేస్తే కేసులు పెట్టకూడదు, ఆఫీసుల మీద దాడి చేస్తే కేసులు పెట్టకూడదు. ఏంటి ఇవన్నీ? అరాచకాలు ఏంటి? ఇవన్నీ కూడా రాష్ట్రానికి వీళ్ళే ఒక పెద్ద అరిష్టం. ఇంత మునుపు మాట్లాడితే కేసులు పెట్టేవాళ్ళు నోరు మూయించడానికి ప్రయత్నించారు. కేసులు పెట్టలేదు కాబట్టి ఏదంటే మాట్లాడుతున్నారు. వల్గారిటీకి మారు పేరుగా ఆ పార్టీ తయారయ్యే పరిస్థితి వచ్చారు. హర్యానాలో మూడోసారి బీజేపీ గెలుపు సుపరిపాలనకు నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జమ్మూ కాశ్మీర్లో బలమైన పార్టీగా బీజేపీ అవతరించిందన్నారు. ఉదయం ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి అభినందనలు తెలిపానన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్లలో జరిగే ఎన్నికల్లోనూ ఈ తరహా ఫలితాలే వస్తాయని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. జమిలీ ఎన్నికలకు దేశం మొత్తం మద్దతు తెలపాలని కోరారు. ఎప్పుడు కూడా ఎన్డీఏ ఒక విధానం, 1 నేషన్ 1 ఎలక్షన్. ప్రతి 6 నెలలకు సంవత్సరానికి ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్నికలు కాకుండా పార్లమెంట్, అసెంబ్లీ, అది అవుతానే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఏకకాలంలో పూర్తి చేసుకుని మిగిలిన 5 సంవత్సరాలు అభివృద్ధి, సంక్షేమం, సాధికారత పైన శ్రద్ధ పెట్టాలనేది ప్రధానమైన ఉద్దేశం. ఇది అందరూ కూడా నేషన్ కంప్లీట్ గా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే మేము అలయన్స్ పెట్టుకోవడం కూడా నేను గర్వపడుతున్నా. రాష్ట్ర అవసరాలకే కాకుండా దేశ భవిష్యత్తు కూడా తీర్చిదిద్దే కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములైన దానికి తృప్తి, ఒక పక్క ఆనందం ఉంది. ఐ రియలీ అప్రిషియేట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ హిస్ ఎక్స్ట్రార్డినరీ వర్క్. మద్యం టెండర్లలో జోక్యం చేసుకునే ప్రజా ప్రతినిధులను సహించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మద్యం టెండర్లు పారదర్శకంగా జరగాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ఎలాంటి చర్యలు ఉపేక్షించేది లేదన్నారు. వర్షాలు, వరదల వల్ల డిమాండ్కు తగ్గ ఇసుక లభ్యత లేదని, ఎన్జీటీ నిబంధనల వల్ల రాత్రులు ఇసుక తవ్వలేమని స్పష్టం చేశారు. తవ్వకం, రవాణా కలిపి ఎవరి జోక్యం లేకుండా వీలైనంత తక్కువ ధరకు ఇసుక ఇవ్వడంపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం చాలా మంది అధికారులతో తప్పులు చేయించిందని, వారందరినీ పక్కన పెడితే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రానికి ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ అధికారులు తక్కువే అని తెలిపారు. ఒక ఉన్నతాధికారిని ఇంటికి పంపించడంతో పాటు 3 ఐపీఎస్ల మీద కేసులు నమోదు చేసిన ప్రభుత్వం గతంలో ఉందా అని ప్రశ్నించారు. తప్పుడు పోస్టులు, ఫేక్ ప్రచారాలపై ఓపికతో ఉన్నట్లు చంద్రబాబు తెలిపారు. మితిమీరితే ఏం చేయాలో తనకు తెలుసునన్నారు. తక్షణ చర్యలు సరైన విధానం కాదన్నారు. గత 5 ఏళ్లలో అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడింది తనేనని చెప్పారు. 53 రోజులు జైల్లో ఉంది తానేనని, తనను చంపాలని చూశారనే ప్రచారం జరిగిందన్నారు. ఇంత అనుభవించిన తాను బయటకు రాగానే ముందు కక్ష తీర్చుకోవాలి కదా అని ప్రశ్నించారు. అయితే అది తన స్వభావం కాదన్నారు. తప్పు చేసిన ఏ ఒక్కరూ తప్పించుకోలేరని, సరైన సమయంలో చర్యలు ఉంటాయని తెలిపారు. నామినేటెడ్ పదవులు 2వ విడత భర్తీ త్వరలో ఉంటుందని వెల్లడించారు. సాగర నగరం విశాఖపట్నంలో ఐటీ కేంద్రం ఏర్పాటుకు టీసీఎస్ అంగీకరించిందని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖ టీసీఎస్ ఐటీ కేంద్రం ద్వారా 10,000 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. ఇటీవల ముంబైలో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్తో లోకేష్ సమావేశమయ్యారు. ఈవీ, ఏరోస్పేస్, స్టీల్, టూరిజం రంగాల్లో టాటా గ్రూప్ పెట్టుబడుల అవకాశాలు పరిశీలిస్తామని ఆయన చెప్పినట్లు లోకేష్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే తమ నినాదంతో కార్పొరేట్ సంస్థలకు అత్యుత్తమ పెట్టుబడి వాతావరణాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నామని లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఏపీని వ్యాపార రంగంలో నెంబర్ 1గా చేసేందుకు తాము చేస్తున్న కృషిలో టీసీఎస్ పెట్టుబడిని మైలురాయిగా అభివర్ణించారు. లులు, ఒబెరాయ్, బ్రూక్ఫీల్డ్, సుజలాన్ తర్వాత టీసీఎస్ను ఏపీకి వచ్చేలా చేయడంలో లోకేష్ విజయం సాధించారు. పర్యావరణ పరిరక్షణకు నిపుణుల సలహాలు, సూచనలు అవసరమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
పర్యావరణ కాలుష్యం తగ్గించే అంశంపై విజయవాడలో నిర్వహించిన సదస్సుకు హాజరైన ఆయన ఏ పనికైనా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ముఖ్యమని తెలిపారు. కాలుష్య నివారణకు ఏం చేయవచ్చో ప్రణాళికలు అవసరమన్నారు. సరైన నిర్ణయంతోనే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. నిపుణులు, అనుభవజ్ఞుల సలహాలు రాష్ట్రాభివృద్ధికి అవసరమని పవన్ స్పష్టం చేశారు. వైజాగ్లో ఎన్వైరన్మెంటల్ మనకి పారిశ్రామిక కాలుష్యం కానీ, అలాగే పరిశ్రమలో జరుగుతున్న ప్రమాదాలు కానీ, కోస్తా ప్రాంతం ఉంది దాని కాలుష్యం కానీ, అలాగే పరిశ్రమలు కావాలి, ఉపాధి కావాలి, ఉద్యోగాలు కావాలి. కానీ వీటన్నిటి మధ్యలో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా సమతుల్యతతో ఎలా ముందుకెళ్ళాలి అనేది చాలా కీలకమైనది. భవిష్యత్తు ఎలా ఉంటుందని భయం వేస్తూ ఉంది. అభివృద్ధి కావాలి, ఉద్యోగాలు కావాలి, కానీ చూస్తున్న కానీ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతూ ఉంది. పరిశ్రమల్లో ప్రమాదాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఒక బాధ్యతతో కూడుకున్న ఒక మనకి అభివృద్ధి కావాలని మేము కోరుకుంటా ఉన్నాం. రాజ్యసభ మాజీ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు తెలుగుదేశంలో చేరారు. ఉండవల్లి నివాసంలో వెంకటరమణ, మస్తాన్రావులకు పార్టీ కండువాలు కప్పిన చంద్రబాబు వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు. ఆదివాసీల దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివాసీల సమస్యలపై చర్చించేందుకు దీపావళిలోగా వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ఆదివాసీ సంఘాల ప్రతినిధులను కూడా పిలిచి చర్చించనున్నట్లు చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ సంఘాల ప్రతినిధులు జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. స్థానికంగా తమకు ఎదురవుతున్న ఇబ్బందులను వారు సీఎంకు వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులను కాపాడాలని, తమ భూములు, ఉద్యోగాలు తమకే దక్కేలా చూడాలని కోరారు. డిమాండ్ల సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని వారికి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నందున సహకరించాలని రేవంత్ రెడ్డి ఆదివాసీ సంఘాల ప్రతినిధులను కోరారు. తెలంగాణలో ఈ నెల 21 నుంచి 27 వరకు జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు ఈ నెల 14 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ తెలిపింది. ఈ నెల 21 నుంచి 27 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందని టీజీపీఎస్సీ వెల్లడించింది. ఈ పరీక్షల కోసం మధ్యాహ్నం 12:30 నుంచే అభ్యర్థులను పరీక్షా హాల్లోనికి అనుమతిస్తామని వివరించింది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రిపై సరస్వతి అలంకరణలో ఉన్న అమ్మవారిని భారీ సంఖ్యలో భక్తులు, ప్రముఖులు దర్శించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కుమార్తె ఆద్య, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయిలతో కలిసి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. పవన్ కు దుర్గగుడి ఈవో పండితులు సాదర స్వాగతం పలికారు. దర్శనం తర్వాత వేదాశీర్వచనం ఇచ్చారు. మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, పలువురు నాయకులు బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్లిన చంద్రబాబుకు ఈవో, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పట్టు వస్త్రాలు, సుమంగళ ద్రవ్యాలను తలపై ఉంచి తీసుకెళ్లిన చంద్రబాబు అమ్మవారికి సమర్పించారు. అంతరాలయంలో చంద్రబాబు దంపతులు మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వం చేసే అన్ని మంచి పనులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. దుర్గమ్మ తల్లి వల్ల రాష్ట్రంలో పుష్కరంగా వర్షాలు పడ్డాయి. ఎప్పుడూ ఊహించిన విధంగా కృష్ణా నది పొంగి పొరలే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా నీళ్లు పోయే పరిస్థితిలో ఉంది. రాబోయే రోజుల్లో కూడా సక్రమైన వర్షాలు పడాలని, అమరావతి నిర్మాణమే కాకుండా పోలవరం కూడా పూర్తి చేయాలని, నదుల అనుసంధానం చేయాలని, పేదరికం లేని సమాజం కోసం మనమందరం ఒక లక్ష్యంతో ముందుకు పోయి ఎక్కడ పేదరికం ఉంటే వాళ్ళకు అండగా ఉండే పరిపాలన ఇవ్వాలనేది మా అభిమతం. అవన్నీ చేస్తాం. దీనికి అమ్మవారి ఆశీస్సులుండాలని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఫార్మాస్యూటికల్స్, వ్యాక్సిన్లు, నానో మెటీరియల్స్, సూక్ష్మ సెన్సర్లలో వాడే ప్రోటీన్ల అభివృద్ధికి దోహదం చేసే పరిశోధనలు చేసిన 3 శాస్త్రవేత్తలకు ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కింది. 2003లో నూతన ప్రోటీన్ అభివృద్ధి చేసినందుకు డేవిడ్ బెకర్ను రాయల్ స్వీడిష్ అకాడమీ నోబెల్కు ఎంపిక చేసింది. తరువాతి కాలంలో 200 ప్రోటీన్ల నిర్మాణాలను అంచనా వేసే ఆర్టిఫిషియల్ మోడల్ను అభివృద్ధి చేసినందుకు డెమిస్ హిస్సాబిస్, జాన్ ఎం జంపర్లను పురస్కారానికి ఎంపిక చేసింది. డేవిడ్ బెకర్ అమెరికా సియాటెల్లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తుండగా హస్సాబిస్, జంపర్ లండన్లోని గూగుల్ డీప్ మైండ్లో పనిచేస్తున్నారు. ఈ పురస్కార విజేతలకు 11 లక్షల స్వీడిష్ క్రోనర్లు అంటే $10 లక్షల నగదు అందుతుంది. డిసెంబర్ 10న నిర్వహించే కార్యక్రమంలో గ్రహీతలకు అవార్డులను అందజేస్తారు.
గరీబ్ కళ్యాణ యోజన పథకం కింద సంక్షేమ పథకాలను 2028 వరకు ఉచితంగా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేసేందుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రజల్లో ఎనీమియాను తగ్గించడం, సూక్ష్మ పోషకాల లోపాన్ని నివారించేందుకు 17,082 కోట్లతో ఉచితంగా ఫోర్టిఫైడ్ రైస్ను సరఫరా చేసేందుకు నిర్ణయించింది. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 వంటి సూక్ష్మ పోషకాలను నిర్దేశిత ప్రమాణాల్లో బియ్యంలో కలిపి అందిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ రాజస్థాన్, పంజాబ్లోని దేశ సరిహద్దు ప్రాంతాల్లో 4,406 కోట్ల రూపాయలతో 2,280 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. గుజరాత్లోని లోథాల్లో నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్గా దీన్ని నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వరుసగా 10వ కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయరాదని రిజర్వ్ బ్యాంకు నిర్ణయించింది. రెపో రేటును 6.5% వద్దే యథాతథంగా కొనసాగిస్తూ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షను ఆర్బీఐ ప్రకటించింది. అయితే తన వైఖరిని తటస్థకు మార్చుకున్న రిజర్వ్ బ్యాంక్ రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లలో కోత ఉంటుందని సంకేతాలు ఇచ్చింది. ఫిబ్రవరి 23 నుంచి వడ్డీ రేట్లపై ఆర్బీఐ యథాతథ స్థితిని కొనసాగిస్తూ వస్తోంది. జీడీపీ పురోగతి బలంగా ఉన్నప్పటికీ ఆహార ధరల ద్రవ్యోల్బణం పెరుగుదలపై నిశిత పరిశీలన ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ధరల గుర్రానికి కళ్లెం వేసి నియంత్రణలో ఉంచుతామని దాస్ తెలిపారు. గత నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అభివృద్ధి చెందిన పలు దేశాల కేంద్ర బ్యాంకులు కూడా వడ్డీ రేట్లకు కోత పెట్టాయి.